హాయ్ హలో వెల్కమ్ టు సకియా బ్లాగ్స్. ఈ వీడియో ఏంటంటే మా మిలాన్ ట్రిప్ కోసం మేము బ్రటిస్లావా టు మిలాన్ ఎలా వెళ్ళాం, ఏ ప్లేసెస్ చూసాము, ఏ ప్లేసెస్ ఎంజాయ్ చేసాము అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేస్తాము. ఇది బ్రటిస్లావా ఎయిర్పోర్ట్ అనమాట. మేము ఈ ఎయిర్పోర్ట్ నుంచి బుక్ చేసుకున్నాము మిలాన్ మాల్పెన్జా ఎయిర్పోర్ట్కి. మోస్ట్ ఆఫ్ ది ప్లేసెస్ మేము ఎప్పుడు వియానా నుంచి బుక్ చేసుకుంటాం. ఇదే ఫస్ట్ టైం మేము బ్రటిస్లావా ఎయిర్పోర్ట్ నుంచి బుక్ చేసుకున్నాము. బ్రటిస్లావా ఎయిర్పోర్ట్ నుంచి మిలాన్ ఎయిర్పోర్ట్ ఇట్స్ లైక్ 1 hour 20 minutes జర్నీ అనమాట. ఈ ఎయిర్పోర్ట్ అనేది చాలా చిన్న ఎయిర్పోర్ట్ అండ్ మనకి అట్మాస్ఫియర్ అనేది చాలా ప్లెజెంట్గా కామ్గా ఉంటుంది. మీరు చూస్తున్నారు కదా, అదే మా రెయిన్ ఎయిర్ అనమాట. సో ఇక్కడికి మేము స్ట్రాలర్ అలౌడ్ ఇక్కడ వరకు. ఇక్కడ మేము స్ట్రాలర్ హ్యాండిల్ చేసేసి మేము ఫ్లైట్ ఎక్కేసాము అండ్ 1 hour 20 minutesలో వీ రీచ్ ది మిలాన్ ఎయిర్పోర్ట్ అనమాట. ఇది దిగిన తర్వాత మిలాన్ ఎయిర్పోర్ట్ అనేది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, చాలా పెద్ద ఎయిర్పోర్ట్ అండ్ దీనికి 2 terminals ఉంటాయి. టెర్మినల్ 1 అండ్ టెర్మినల్ 2 చాలా డిస్టెన్స్ మెయింటైన్ అవుతుంది. టెర్మినల్ 1 అనేది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండ్ డొమెస్టిక్ అండ్ టెర్మినల్ 2 ఈజ్ ఓన్లీ ఫర్ ఈజీజెట్ ఎయిర్లైన్స్ అనమాట. సో మీరు ఎవరైనా ఈజీజెట్ ఎయిర్లైన్స్ వచ్చే వాళ్ళు అయితే టెర్మినల్ 2లో దిగుతారు అండ్ ఎక్కడం కూడా అక్కడే. సో మీరు బయటికి ట్రాన్స్పోర్టేషన్ బుక్ చేసుకున్నప్పుడు కంపల్సరీ టెర్మినల్ 2 నుంచి బుక్ చేసుకోవాలి. ఇన్ కేస్ ఏదైనా కన్ఫ్యూజన్ ఉన్నా సరే టెర్మినల్ 1కి 2కి ఫ్రీ షటిల్స్ ఉంటాయి, బట్ ఇట్స్ అనేది చాలా లాంగ్ ప్రాసెస్ ఉంటుంది. సో డైరెక్ట్గా మనం ఏ టెర్మినల్ అయితే దిగుతామో ఆ టెర్మినల్ నుంచి మన ట్రాన్స్పోర్టేషన్ బుక్ చేసుకుంటే అది ఈజీగా ఉంటుంది అన్నమాట. సో అలా వాకింగ్ చేసుకుంటూ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి మేము బయటకు వస్తున్నాము. నేను చాలా వీడియోస్ చెక్ చేశాను. వాళ్ళు ఏం చెప్పారంటే ఎగ్జిట్ 4 నుంచి బయటకు వస్తే మాకు షటిల్ బస్సెస్ ఉంటాయని చెప్పారు. సో మేము అదే నమ్మి ఎగ్జిట్ 4 వెతుక్కుని మరీ బయటకు వచ్చాము. కానీ అక్కడ ఏమైందంటే అసలు ఏ బస్ ఫెసిలిటీస్ కూడా లేవు. సో అలా చెక్ చేసుకున్నాం, మాకు ఒక్క బస్ కూడా కనిపించలేదు. అప్పుడు మళ్ళీ మేము బ్యాక్ వచ్చి సెక్యూరిటీని అడిగితే అసలు ఈ ఫ్లోరే కాదు, డౌన్ ఫ్లోర్ ఎక్కడైతే ట్రైన్ స్టేషన్ ఉందో అక్కడికి వెళ్ళాలని చెప్పారు. మళ్ళీ అవన్నీ చెక్ చేసుకుని మేము కిందకు వచ్చి అప్పుడు బస్ టెర్మినల్కి ఎక్కాము. మనం మిలాన్ సెంట్రల్కి వెళ్ళడానికి 3 ways ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ అవైలబుల్ ఉంటుంది: ట్రైన్, బస్ అండ్ ట్యాక్సీ. అండ్ అఫోర్డబుల్ వచ్చేసి మాకు బస్ అనిపించింది. మేము ఫ్లెబికో బస్ అనేది బుక్ చేసుకున్నాము. నేను ర్యాండమ్గా చెక్ చేసినప్పుడు €5 per head ఉంది 1 way. సో అది మేము బుక్ చేసుకున్నాము. యాక్చువల్గా ఏంటంటే €17 ఉంటుంది ఏ బస్ అయినా. సో అలా అప్పుడప్పుడు కొంచెం ఆఫర్స్ పెడుతూ ఉంటారు. అలా పెట్టినప్పుడే మేము బుక్ చేసుకున్నాము. అందుకని మేము బస్ ఎంచుకున్నాము అనమాట. మాకు టూ అండ్ ఫ్రో 2 బస్ ఫెసిలిటీ తీసుకున్నాము. ఇప్పుడు మేము రూమ్కి రీచ్ అయిన తర్వాత మళ్ళీ అక్కడ కంటిన్యూ చేద్దాం. మేము మిలాన్ లో ఉన్నాము. ఇట్స్ వన్ ఆఫ్ ది సిటీ ఇన్ ఇటలీ అన్నమాట. మేము తీసుకున్న అకామిడేషన్ వచ్చేసి ఇది హోటల్ ఓరెల్బ్యూ అనేది 4-star హోటల్. ఇది వెరీ నియర్ టు సిటీ అని కాదు, కానీ మెట్రో కనెక్టివిటీ బాగుంది. ఇక్కడ నుంచి మెట్రో కనెక్టివిటీ ఇట్స్ లైక్ 20 minutes. మనకు ఆల్రెడీ తెలిసిందే మెట్రోస్ అనేవి ఎవ్రీ 2-3 minutes కి ఉంటాయి. సో మనం సెంటర్ అంటే డోమో డి మిలానోకి ఒక 20 minutes లో రీచ్ అవ్వగలం. మేము 2 nights విజిట్ చేసుకున్నాము. సో 2 nights 3 days అనమాట. యాక్చువల్గా టెంపరేచర్స్ కూడా చాలా బాగున్నాయి, మరీ అంత హాట్ ఏం లేదు. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది సర్కిల్ అన్నమాట. లైక్ చిల్డ్రన్స్ ఆడుకునే ప్లే గ్రౌండ్ అవన్నీ ఉన్నాయి. ఇలా స్ట్రైట్ గా వెళ్తే అక్కడ M1 కనిపిస్తుంది కదా, అదే మెట్రో స్టేషన్. రైట్, ఇట్స్ వెరీ వాకబుల్ డిస్టెన్స్ అనమాట. 1 minute వాకబుల్ టు మెట్రో. అండర్ గ్రౌండ్ లో మెట్రో ఉంది. సో ఇక్కడ నుంచి మనం మెట్రో లైన్ M1 ఎక్కాము అని అంటే లైక్ 20 minutes పడుతుంది ఓవరాల్ గా అంతే. సో ఎగ్జాక్ట్లీ డోమో డి మిలానో పైన దిగుతాము. ఇట్స్ వెరీ గుడ్ అనమాట. నేనేం రికమెండ్ చేస్తున్నానంటే లైక్ మెట్రో కనెక్టివిటీస్ చూసుకోండి మీరు అకామిడేషన్ బుక్ చేస్తున్నప్పుడు. సో దట్ మనకి నైట్ లైఫ్ అనేది ఎంజాయ్ చేయొచ్చు. లైక్ 10 అయినా 12 అయినా సరే మెట్రోస్ అనేవి ఉంటాయి. ఆల్మోస్ట్ 2-3 వరకు కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అవైలబుల్ ఉంది మెట్రోలో. సో ఇట్స్ వెరీ గుడ్ అనమాట. ఇది చూస్తున్నారు కదా, ఈ ఫ్లాగ్స్ ఎక్కడ చూసినా మీరు ఈ ఫ్లాగ్స్ అనేవి కనిపిస్తాయి ప్రతి ఒక్క హోటల్కి అని. అండ్ గ్రీనరీ కూడా చాలా బాగుంది.
సో ఎవ్రీ స్ట్రీట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్ అనమాట. లైక్ ఓల్డ్ ఆర్కిటెక్చర్ అంతా కనిపిస్తుంది అండ్ ది సర్కిల్స్ అనేది ఇట్స్ వెరీ గుడ్. ఇలా వెళ్తే ఇంకా ఈ స్ట్రీట్ లో చాలా హోటల్స్ ఉన్నాయి. మేమైతే ఫస్ట్ హోటల్ తీసుకున్నాం. మా అకామిడేషన్ చూసారు కదా, మా అకామిడేషన్ నుంచి ఇప్పుడు మేము డోమో డి మిలానోకి వెళ్తున్నాం. అది ఇట్స్ టాప్ ఫేమస్ స్పాట్ ఇన్ మిలాన్ అనమాట. ఇప్పుడు మేము మెట్రోలో ట్రావెల్ చేస్తాం. హార్డ్లీ ఇట్ విల్ టేక్ 20 minutes. మేము ఇప్పుడు M1 లైన్ క్యాచ్ చేస్తే ఒక 20 minutes లో అక్కడ ఉంటాం. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఆ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది, అసలు డోమో డి మిలానో చర్చ్ అనేది ఎలా ఉంది అనేది చూస్తాం. అండ్ ఆల్సో తెలిసిందే కదా మీకు, మిలాన్ అనేది ఇట్స్ ఎ ఫ్యాషన్ హబ్ అనమాట. సో చాలా బ్రాండెడ్ ఐటమ్స్ అవన్నీ ఉంటాయి. లెట్స్ గో టు డోమో డి మిలానో. మేము 1 day పాస్ తీసుకున్నాము ట్రాన్స్పోర్టేషన్కి. సో 24 hours పాస్ వచ్చి 7.60 euro అనమాట. అన్ని మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ యూస్ చేయొచ్చు. ట్రామ్, బస్సెస్, మెట్రోస్ అండ్ ఎప్పుడైనా సరే యూస్ చేయొచ్చు. అది పర్ హెడ్ 7.60. సో మేము అలా తీసుకున్నాం. అండ్ ఇండివిజువల్గా టికెట్స్ కావాలి అన్నా సరే ఉంటాయి. 1 ticket వచ్చేసి 2.2 euro, వ్యాలిడ్ ఫర్ 90 minutes అనమాట. అది కూడా అన్ని మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్స్ ఎక్కచ్చు దిగచ్చు ఎన్నిసార్లు అయినా. అండ్ ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు, ఇదే డోమో డి మిలానో ఏరియా. అండ్ ఇలా నడుచుకుని ఒక 2 minutes ముందుకు వెళ్తే మనకి మిలాన్ కేథడ్రల్ కనిపిస్తుంది. అండ్ దిస్ ఈస్ ది డోమో డి మిలానో అనమాట. ఇది చాలా ఫేమస్ స్పాట్, ఫుల్ హోల్ ఇటలీలోనే చాలా ఫేమస్ స్పాట్ అని చెప్పచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా చిన్న చిన్న షాప్స్ ఉంటాయి సైడ్స్న. ఆ సైడ్ షాప్స్లో మనకి బేసిక్ థింగ్స్ అవైలబిలిటీ ఉంటాయి. లైక్ డ్రింక్స్, నెక్స్ట్ ఇంకా ఏవైనా కవర్స్ కానీ, మిలాన్ మ్యాగ్నెటిక్స్ కానీ అలా. ఒక్క ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ వచ్చేసి 4 euro ఉంటుంది ఈ సైడ్ షాప్స్లో. కొంచెం వేరే దగ్గరికి వెళ్తే 3 euro 2 euro కూడా అవైలబుల్ ఉంటాయి. మనం ఎక్కడ అవైలబిలిటీ చూసుకుని ప్రైస్ చెక్ చేసుకుని తీసుకోవచ్చు. ఒక్కొక్క షాప్లో ఒక్కొక్క వెరైటీ ఆఫ్ మ్యాగ్నెట్స్ ఉంటాయి. ఈ కేథడ్రల్ని కన్స్ట్రక్ట్ చేయడానికి నియర్లీ 6 centuries పట్టిందనమాట. టోటల్గా కంప్లీట్ చేసి మనకి ఇలా కనిపించడానికి. ఇది 1386లో స్టార్ట్ చేశారు దీని కన్స్ట్రక్షన్. అండ్ 1965లో కంప్లీట్ అయింది. మధ్యలో World War II కూడా కొంచెం డ్యామేజ్ అయితే దాన్ని కూడా సరిచేశారు. అండ్ ఇది వన్ ఆఫ్ ది లార్జెస్ట్ కేథడ్రల్ అనమాట. దీని హైట్ వచ్చేసి 108 meters. చాలా బాగుంటుంది. అండ్ లోపలికి వెళ్ళడానికి టికెట్ సో ఆన్లైన్లో తీసుకుని వెళ్తే మనం పైకి కూడా ఎక్కచ్చు. మాకు స్ట్రాలర్ ఉండడం వల్ల మేము పైకి ఎక్కలేదు. చాలా మంది ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు ఆ పైకి ఎక్కి ఎంత టైం అయినా స్పెండ్ చేయొచ్చు. ఈ స్పాట్లో మనకి చాలా తెలుగు మూవీస్ షూటింగ్ జరిగాయి. నాకు కొన్ని గుర్తున్న మూవీ షూటింగ్స్ ఏంటి అని అంటే, అత్తారింటికి దారేది మూవీలో పవన్ కళ్యాణ్ ఇంట్రో సాంగ్, నెక్స్ట్ మిర్చి మూవీలో కూడా తీస్తారు. అండ్ తర్వాత రేసు గుర్రంలో స్వీటీ స్వీటీ సాంగ్ ఉంటుంది. అది ఎగ్జాక్ట్ ఇదే లొకేషన్ అనమాట. మీరు చూసారు కదా ఎంత క్రౌడ్ ఉందో. ఎప్పుడు ఇలానే ఉంటుంది. మేము మార్నింగ్ 7 కూడా చూసాము అండ్ ఇలానే ఉన్నది. తర్వాత నైట్ 2 వరకు కూడా కంప్లీట్లీ ఇలానే ఉంటుంది. ఎప్పుడు ఫుల్ హెవీ క్రౌడెడ్తో, లైక్ మనకు ఒక జాతరలా ఉంటుంది ఆ ఏరియా అంతా. ఇది చూస్తున్నారు కదా స్ట్రైట్గా కనిపించేది గ్యాలేరియా విక్టోరియా ఇమాన్యుయల్ 2 అనమాట. ఇది ఏంటంటే ఇటలీస్ ఓల్డెస్ట్ యాక్టివ్ షాపింగ్ ఆర్కేడ్. దీంట్లో ఏంటంటే ఫేమస్ ల్యాండ్ మార్క్స్ ఉంటాయి. లైక్ చాలా బ్రాండెడ్ షాప్స్, రెస్టారెంట్స్ అండ్ హోటల్స్ ఉంటాయి. బ్రాండెడ్ ఇష్టపడే వాళ్ళకి మాత్రం మంచి ఏరియా, అన్నీ ఒకే దగ్గర దొరుకుతాయని చెప్తాను. అండ్ ఇక్కడ ఒక మ్యాజిక్ స్పిన్ అనేది ఉంటుంది. మీరు కొంచెం ముందుకు వెళ్తే చూస్తారు. ఇప్పుడు ప్రజెంట్ టైం వచ్చేసరికి అరౌండ్ 8-10 PM అవుతుందన్నమాట. అయినా సరే ఎంత లైటింగ్ ఉందో చూసారా. దిస్ ఈస్ బికాస్ ఆఫ్ సమ్మర్స్. అండ్ వింటర్స్లో అయితే ఫాస్ట్గా చీకటి పడిపోతుంది. సో సమ్మర్ ఈజ్ ద బెస్ట్ టైం టు విజిట్ ఇటలీ అనే చెప్పచ్చు. మేము 2 days ఉన్నాము ఈ ట్రిప్లో. సో 2 days 2 Indian రెస్టారెంట్స్ ట్రై చేసాము. వన్ ఈజ్ సర్వణ భవన్. ఇక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్స్ అరౌండ్ 1.5 kilometer డిస్టెన్స్లోనే ఉంటుంది. అది చాలా బాగుంది, వెజ్ రెస్టారెంట్. అది ఒకరోజు ట్రై చేసాము. అండ్ సెకండ్ డే కూడా ఎందుకు సేమ్ రెస్టారెంట్ అని వేరే రెస్టారెంట్ ట్రై చేద్దామని వెళ్ళాము.
అది రియల్ వన్ ఇండియన్ రెస్టారెంట్ అనమాట. రేటింగ్స్ చూసి వెళ్ళాము, 4.5 రేటింగ్ ఉంది అని. కానీ వెళ్ళాక చూస్తే అస్సలు బాగాలేదు, టేస్ట్ వైజ్ అండ్ క్వాంటిటీ వైజ్ మినిమం బాగాలేదు. సో నా రికమెండేషన్ ఏంటంటే గూగుల్ రివ్యూస్ చూసి వెళ్తే లైక్ బాగోట్లేదు. మేము ఆ రివ్యూస్ చూసే వెళ్ళాం, 4.5 రేటింగ్ హైయెస్ట్ రేటింగ్ ఉన్నది కదా, సో బాగుంటుంది అని ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాము, కానీ బాగాలేదన్నమాట. నేను ఇన్స్టెడ్ ఏంటంటే వేరే ఇటాలియన్ ఫుడ్స్ ట్రై చేయండి, అవి చాలా బాగున్నాయి, లైక్ పిజ్జా, పాస్తా. అండ్ లేదు అనుకుంటే మనకి KFC అండ్ మెక్డానల్డ్స్ ఎవ్రీ 10 minutes ఆర్ 5 minutesకి ప్రతి దగ్గర మనకి కనిపిస్తాయి. అవి ది బెస్ట్ ఆప్షన్ అనమాట. ఇలా బాలేని ఇండియన్ రెస్టారెంట్స్ వెళ్ళడం కన్నా ఇవి అనేవి బాగుంటాయి. మిలాన్లో చాలా వాకింగ్ చేసేది ఉంటుంది, సో కంఫర్టబుల్ షూస్ వేసుకోండి. తర్వాత పిల్లలు ఉన్న వాళ్ళు అండ్ మనకి అయినా సరే మ్యాండేటరీగా వాటర్ బాటిల్, స్నాక్స్ అండ్ ఆల్ ఎసెన్షియల్ థింగ్స్ అనేవి క్యారీ చేయడం చాలా బెటర్. ఎందుకంటే కంప్లీట్ వాకింగ్, అంతసేపు వాకింగ్ చేసిన తర్వాత మళ్ళీ మనం ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయకుండా వేరే వేరే దగ్గరికి వెళ్ళాలి అని అంటే ఇబ్బంది అవుతుంది. సో మ్యాండేటరీ థింగ్స్ని క్యారీ చేస్తే మనకి ట్రావెల్ అనేది చాలా ఈజీగా ఉంటుంది అండ్ బాగుంటుంది, లైక్ కంఫర్టబుల్గా ఉంటుంది. డ్రింకింగ్ వాటర్ కూడా బాటిల్స్ అవైలబుల్ ఉంటాయి మనకి సైడ్ షాప్స్లో. లేదు అని అంటే ట్యాప్ ఫెసిలిటీస్ ఉంటాయి ఎక్కడికక్కడ. మా యూరోపియన్ స్టైల్లోనే ఉంటాయి అన్నీ. ఏంటంటే ఫ్రెష్ వాటర్స్ అని అందరు నమ్ముతారు, సో మేము ట్రై చేసాము, ఒక బాటిల్ ఫిల్ చేసుకుని చాలా బాగున్నాయి. ఆ సమ్మర్కి లైక్ కూల్ వాటర్ చాలా బాగా అనిపించింది. ఎక్కడైనా సరే ఆ ఫిల్ చేసుకోవచ్చు అండ్ ఫిల్ చేసుకుని మనం డైరెక్ట్గా తాగొచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. ఈరోజు మేము అనుకున్న ప్లేసెస్ కవర్ చేసేసాము, సో ఇంకా రిమైనింగ్ ప్లేసెస్ అన్నీ రేపు కవర్ చేస్తాము. నౌ గోయింగ్ బ్యాక్ టు అవర్ రూమ్. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ మేము బ్రేక్ఫాస్ట్ చేసి ఫ్రెష్ అయ్యి రూమ్ నుంచి స్టార్ట్ అయ్యాము. ఈరోజు మేము బస్ ఫెసిలిటీ తీసుకున్నాము. సో ఈరోజు మేము కవర్ చేయాల్సిన ప్లేసెస్ ఏంటంటే సెంట్రల్ స్టేషన్, తర్వాత నావిగ్లీ డిస్ట్రిక్ట్ అండ్ ఒక కేసెల్ అనమాట. ఈ 3 పెండింగ్ ఉన్నాయి మాకు. ఫస్ట్ ప్లేస్ వచ్చేసి సెంట్రల్ స్టేషన్కి వెళ్తున్నాము. మా అకామిడేషన్ నుంచి 30 minutes ట్రావెల్ టైం పట్టింది. చూశారు కదా రోడ్స్ అన్నీ ఎంత బాగున్నాయో, చాలా నీట్గా ఉన్నాయి అండ్ ట్రామ్స్ అన్నీ కూడా లైక్ దగ్గరగానే ఉంటాయి, చాలా బాగున్నాయి. మేము ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి షటిల్ తీసుకున్నప్పుడు సెంట్రల్ స్టేషన్ వరకు తీసుకోలేదు, మాకు అది దూరం అవుతుంది, 30 minutes ట్రావెల్ టైం ఉంది అని మేము అది తీసుకోకుండా దాని ముందు స్టాప్ ల్యాంబోర్గిని స్టేడియం ఉన్నది, అక్కడి వరకే తీసుకున్నాము. సో అక్కడి నుంచి లైక్ వాకబుల్ డిస్టెన్స్ అనమాట మా అకామిడేషన్. సో మాకు సెంట్రల్ స్టేషన్ నిన్న కవర్ అవ్వలేదు, ఓకే ఒకసారి కవర్ చేద్దాము, చూద్దాం ఎలా ఉందో. ఇది కూడా వన్ ఆఫ్ ది ఏన్షియంట్ సెంట్రల్ స్టేషన్స్ ఇన్ మిలాన్ అని చెప్పి ఇప్పుడు అక్కడికి వెళ్దామని ఫస్ట్ ప్లేస్ అక్కడ పెట్టుకున్నాము. చూస్తున్నారు కదా, ఇదే సెంట్రల్ స్టేషన్ అనమాట. ఇక్కడ నుంచి మనకి చాలా ట్రైన్స్ ఉంటాయి, హోల్ ఓవర్ యూరోప్కి ఉంటాయి. సో మెయిన్ ప్లేసెస్ వచ్చేసి ది వెనీస్ని, ప్యారిస్, రోమ్, లండన్ అండ్ స్విట్జర్లాండ్ని కవర్ చేస్తాయి ఇక్కడ ట్రైన్స్. అండ్ చాలామంది షటిల్ బస్సెస్ ఇక్కడ వరకు బుక్ చేసుకుంటారు. ఈవెన్ మనం ఆన్లైన్లో బుక్ చేసుకోకపోయినా సరే ఇక్కడికి వచ్చి డైరెక్ట్గా ఎక్కచ్చు, ఎందుకంటే నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి, షటిల్ బస్సెస్ మీరు చూస్తున్నారు కదా ఇవన్నీ అనమాట. సో చాలా క్రౌడ్ ఉంటుంది ఇక్కడ. మనం ఆన్లైన్లో బుక్ చేసుకోలేదు అని అనుకుంటే ఒక ½ an hour ముందు వస్తే వీళ్ళు ఎక్కించుకుంటారు.
సో ఇదంతా స్టేషన్ అవుట్ సైడ్ పార్ట్ అనమాట. మనకి షాప్స్ అవన్నీ ఉంటాయి, లైక్ స్టార్ బక్స్, మెక్డొనాల్డ్స్ అండ్ ఇంకా కొన్ని 5-star హోటల్స్ అవన్నీ ఉంటాయి. దిస్ ఇస్ అ పార్కింగ్ స్పేస్. ఇప్పుడు ఇలా కొంచెం ముందుకు వెళ్తే అక్కడ మనకి ఎంట్రన్స్ వస్తుంది. పదండి, లెట్స్ గో ఇన్సైడ్ ది మిలాన్ సెంట్రల్ స్టేషన్. దీని ఆర్కిటెక్చర్ కూడా అంత లైక్ ఏన్షియంట్ టైమ్స్ ఆర్కిటెక్చర్ అనమాట. యాజ్ ఇది వన్ ఆఫ్ ది సెకండ్ బిజియెస్ట్ రైల్వే స్టేషన్ ఇన్ ఇటలీ. సో ఎప్పుడు కూడా లైక్ చాలా ట్రైన్స్ రన్ అవుతూ ఉంటాయి అండ్ మెనీ ఇంటర్నేషనల్ పీపుల్ అనేది ఉంటారు. ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాం అనమాట. మేము కిందన ఉన్నాము, లైక్ ఫస్ట్ ఫ్లోర్లో ట్రైన్స్ స్టార్ట్ అయ్యేది ఉంటుంది. ఈ కిందన కూడా మనకి షాప్స్, ఇంకా వాష్రూమ్స్, ఆ తర్వాత ట్రైన్ టికెట్స్ ఇచ్చేవి అవన్నీ ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆన్లైన్లోనే బుక్ చేసుకుంటారు. అక్కడ స్టేర్ కేస్ చూస్తున్నారు కదా, ఆ స్టేర్ కేస్ పైకి వెళ్తే మనకి ట్రైన్ చెకింగ్ ఉంటుంది. అక్కడ మనం వీ కెన్ బోర్డ్ టు ద ట్రైన్స్. ఇది ఇంకో స్పాట్. మేము అక్కడ సెంట్రల్ స్టేషన్ నుంచి ట్రామ్ ఎక్కి మేము ఇప్పుడు క్యాసిల్కి వెళ్తున్నాము. ఇది 15th centuryలో బిల్డ్ చేసిన క్యాసిల్ అండ్ ఇక్కడ నుంచి చూస్తున్నారు కదా, లైక్ ఒక లోపలికి 10 minutes వాకింగ్ ఉంది. మేము అలా సరౌండింగ్స్ అన్నీ చెక్ చేసుకుంటూ వెళ్తున్నాము, ఎలా ఉంది ఆర్కిటెక్చర్ ఏంటి అని. సమ్మర్ అవడం వల్ల సైక్లర్స్ కూడా చాలా మంది ఉన్నారు. ఇదేంటంటే ఈ క్యాసిల్ జస్ట్ అలా నార్మల్గా చూడడమే, చాలా మ్యూజియంస్ అండ్ ఆర్ట్ కలెక్షన్స్ ఉంటాయి. అలా నడుచుకుంటూ నెమ్మదిగా ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్ళడమే ఉంటుంది.
ఇక్కడ ఈ క్యాసిల్ లోపల నుంచి నడుచుకుంటూ వెళ్తే మనకి ఆర్క్ ఆఫ్ పీస్ అనేది కూడా కనిపిస్తుంది. లైక్ ప్యారిస్లో ఉన్న ఆర్క్ లాగా ఒక ఆర్క్ అనేది ఉంటుంది, కానీ అది ఇప్పుడు ప్రెసెంట్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. సో అంత దగ్గరికి వెళ్ళి తీసే అంత స్కోప్ లేదు. మేము జస్ట్ దూరం నుంచి చూసుకుని వచ్చేసాము. ఈ క్యాసిల్లోనే మాకు చాలా టైం పట్టింది, ఆల్మోస్ట్ 1.5 hour వరకు మేము అలా చూస్తూనే ఉన్నాము. లైక్ హై వాల్స్, బిల్డింగ్స్, అప్పట్లో రాజులు ఎలా ఉండేవారు, వాళ్ళ రూమ్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా కట్టుకున్నారు అంతా ఈ క్యాసిల్లో కనిపిస్తుంది మనకి.
ఇప్పుడు మనం వేరే ప్లేస్కి వచ్చాము మిలాన్లో. దీని పేరు వచ్చేసి నావిగ్లీ డిస్ట్రిక్ట్. ఇది మోస్ట్ లవ్ డిస్ట్రిక్ట్ ఇన్ మిలాన్. ఇది ఫేమస్ ఫర్ నైట్ లైఫ్ అన్నమాట. అంటే ఇక్కడ చాలా రెస్టారెంట్స్ ఉంటాయి, నైట్ లైఫ్ అండ్ ది లేక్ అవన్నీ కూడా బాగున్నాయి. చూస్తున్నారు కదా, సైడ్ షాప్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా చాలా మంది లైక్ కీ చైన్స్ మనకు ఎలా అమ్ముతారు ఒక ఫేమస్ స్పాట్ దగ్గర పక్కన పెట్టి, లైక్ మిలాన్ మ్యాగ్నెట్స్ కానీ అలాంటివన్నీ అమ్ముతూ ఉంటారు. కీ చైన్స్, టీ షర్ట్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకుంటారు, లేదు అంటే అలా చూసుకుని వచ్చేయచ్చు. బట్ జాగ్రత్తగా ఉండండి, లైక్ వాళ్ళు మోసం కూడా చేయొచ్చు. ఇట్స్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ అస్ అనమాట. వాళ్ళతో బార్గెన్ చేసుకుని మనం నీట్గా ఉన్నవి తీసుకుంటే సరిపోతుంది. నేనైతే మ్యాగ్నెట్స్ తీసుకున్నాను ఇక్కడ. ఈ నావిగ్లీ డిస్ట్రిక్ట్ ప్రత్యేకత ఏంటి అని అంటే మ్యాన్ మేడ్ కెనాల్స్ ఇవన్నీ. అంటే ఇటలీలో లైక్ కెనాల్స్ లేవు, ఏదైనా ట్రాన్స్పోర్టేషన్కి ఇబ్బంది అవుతుంది అని చెప్పి అప్పట్లో రాజులు మా ఓన్గా ఒక లేక్లా ఫామ్ అవ్వాలి అని చెప్పి కట్టింది ఈ నావిగ్లీ డిస్ట్రిక్ట్ లేక్ అనమాట. అండ్ ఇంకొకటి కూడా నేను ఏం విన్నాను అంటే, డోమో డి మిలాన్ చూసారు కదా, అది ఫుల్ ఆఫ్ మార్బుల్స్. ఆ మార్బుల్స్ అనేవి వన్ ప్లేస్ టు ఇంకో ప్లేస్ ట్రావెల్ చేయడానికి, ట్రాన్స్పోర్టేషన్కి చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఇవి కన్స్ట్రక్ట్ చేసి అండ్ షిప్స్ ద్వారా ఆ మార్బుల్స్ అనేవి మూవ్ చేశారు అని నేను విన్నాను. మేము ఈవినింగ్ టైం వెళ్ళడం వల్ల ఇది డిన్నర్ టైము. సో ఎవ్రీ రెస్టారెంట్ చాలా హెవీ క్రౌడెడ్గా ఉన్నది. అండ్ ఇక్కడ రెస్టారెంట్స్ అన్నీ కూడా ఆఫ్టర్ 6 ఓపెన్ అవుతాయి. బిలో 6 ఏంటంటే నేను రికమెండ్ చేయను ఈ ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేయడానికి. మనకు అన్ని ఆప్షన్స్ ఉండవు, అన్నీ క్లోజ్లో ఉంటాయి. ఆఫ్టర్ 6 నైట్ 12-12:30 వరకు కూడా ఎవ్రీథింగ్ ఈజ్ ఓపెన్ అండ్ చాలా బాగుంటుంది నైట్ లైఫ్. ఎవరైతే నైట్ లైఫ్ చూడాలి, తిరగాలి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ అకామిడేషన్ బుక్ చేసుకుంటే ఇట్స్ వెరీ గుడ్. ఇది నైట్ వ్యూ ఆఫ్ మిలాన్ కెథడ్రల్. సో ఆల్మోస్ట్ ఇక్కడ టైం వచ్చేసి 11:15 అవుతుంది. మేము మళ్ళీ ఒకసారి నైట్ వ్యూ కూడా కవర్ చేద్దామని ఇక్కడికి వచ్చాము. లైటింగ్స్ చూసారు కదా, క్రౌడ్ ఎలా ఉన్నదో. అండ్ నెక్స్ట్ డే మాకు ఫ్లైట్ అనమాట. సో వీఆర్ గోయింగ్ బ్యాక్ టు బ్రటిస్లావా. బాయ్ బాయ్ మిలాన్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.